అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మరోసారి దేవుని సంగతులను మనం కలిసి ధ్యానం చేస్తున్నాం కదా. నేను ఇంతకుముందు మీతో ప్రస్తావించినట్లు నేను చెప్పేవన్నీ కూడా బైబిల్లో నుంచినే మీకు తెలియజేస్తున్నాను. సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సరి అయిన ఆధ్యాత్మికతకు అనుగుణముగా ఈ సంగతులు బోధించాలనేది నా దర్శనం, నా ఆశయం. అనవసరమైన సంగతులు, ఆచరణకు నోచుకోలేని సంగతులు, అర్థం లేనటువంటి వాటిని బోధించి ప్రజలను మభ్యపెట్టి వారిని అనవసరముగా ఆకర్షించాలనే ఉద్దేశం ఏమీ లేదు. మీరైనా నేనైనా దేవుని చేత ఆకర్షించబడి దేవుని మాటలు వినటం ద్వారానే మన జీవితాలకు దీవెన కలుగుతుంది. కానీ అనవసరమైనటువంటి సంగతుల వలన ఏ విధమైన ప్రయోజనము లేదు. ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి ఈ కార్యక్రమాన్ని మీ వరకు మేము అందించగలుగుతున్నాము. ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి సేవ. చాలామంది ఈ సంగతులను గుర్తించటంలో వెనుకబడి ఉన్నారు. అందుకనే తెరపైన ఫోన్ నెంబర్ కనపడగానే వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఒక పని అయిపోతుందని అనుకుంటారు. వాళ్ళల్లో కొంతమందికి అవగాహన లేనందున అలా చేస్తూ ఉంటే అవగాహన కలిగిన క్రీస్తు పిల్లలు కూడా అలాగే అనుసరించటం కాస్త విడ్డూరం, విచిత్రంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమాన్ని చూసినా ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి వారు మన ఇంటి వరకు దేవుని సంగతులను అందిస్తూ ఉంటే వాళ్ళు ఏం చెబుతున్నారో శ్రద్ధగా కనీసంగా ఒక కార్యక్రమాన్నో 2 కార్యక్రమాలను మీ వీలును బట్టి పూర్తిగా వినే ప్రయత్నం చేసి అందులో ఉన్న సంగతులను గ్రహించి తదనుగుణముగా నడుచుకునే ఉద్దేశంతో మన జీవితాలను కొనసాగిస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరితే బాగుంటుంది. తప్పేమీ లేదు. ఒక సామాన్యమైన సంగతికి ఎంతమంది ప్రార్థన చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ కుటుంబంలో ఉన్న సమస్య అందరి కుటుంబాలలో ఉన్న సమస్య లాంటిదే. పిల్లలకు క్రమశిక్షణ రావాలని, మంచి చదువు రావాలని, వారు మంచి భక్తులుగా మారాలని కోరుకోవటం తప్పేమీ లేదు. అలా కోరుకున్నప్పుడు వాళ్ళను మనం చక్కగా చదివించాలనే శ్రద్ధ కూడా ఉండాలి. మనతో పాటు వాళ్ళను ప్రార్థనా మందిరానికి తీసుకుని వెళ్ళాలనే శ్రద్ధ కూడా ఉండాలి. వాళ్ళు అనవసరమైన మాటలు తెలిసి తెలియక మాట్లాడినప్పుడు అలా మాట్లాడకూడదు, పెద్దలను గౌరవించాలనే చెప్పే తత్వము కూడా మనకు ఉండాలి. అది మన వైపు నుండి మనం చేసే ప్రయత్నం. ఆ తర్వాత మీరు వెళ్ళే స్థానిక సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకులు మీ కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తారు. అది సరిపోదండి, ఇంకా 2-3 ప్రార్థన చేస్తే బాగుంటుందని ఒకవేళ భావిస్తే అది మీకు తెలిసిన దైవ సేవకులను అడగటం తప్పేమీ లేదు. కానీ ఇక ఇదే సమస్య అన్నట్లుగా భావించి సామాన్యమైన సమస్యకు అనేక మంది కలిసి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదుగా. మనం కొన్నిటిని సవరించుకుంటే సరిపోతుంది. సవరించుకుని ప్రార్థనా సహాయాన్ని కోరితే బాగుంటుంది. మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మిగిలిన దైవ సేవకులకు వాళ్ళ సంఘాలలో ఉన్న సమస్యలు, ప్రపంచంలో ఉన్న సంగతులు, ఆధ్యాత్మికపరమైన సంగతులను గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒకవేళ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ప్రార్థించే అంశం అనుకోండి, ప్రపంచ సమస్య అనుకోండి, అప్పుడు అందరూ ప్రార్థన చేద్దాం. అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి, అంటువ్యాధులు వస్తున్నాయి, అందరూ ప్రార్థన చేయాలి. అది ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్య కావచ్చు, దేశానికి సంబంధించిన సమస్య కావచ్చు, అంతర్జాతీయ సమస్యలు కావచ్చు. అందుకని సమస్య పరిధిని బట్టి ప్రార్థనా పరిధిని కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని మనం ప్రార్థన చేసుకోకుండా, మనం ప్రార్థనా మందిరానికి వెళ్లకుండా ప్రార్థన చేయండి అని అడిగి వాళ్ళ చేత ప్రార్థనలు చేయించుకుంటే మనసు ప్రశాంతంగా ఉండే మాట నిజమే, దేవుడు కరుణించే మాట నిజమే. కొన్నిసార్లు మనం కొన్ని సంగతులు నేర్చుకోనందున కొన్ని జరగవు కదా. ఇలాంటి వాటిని సదవగాహనతోనే అర్థం చేసుకోండి. నేను ఇంత వివరముగా మీకు తెలియచేయటంలో గల ఉద్దేశం మనందరం కూడా అవగాహనతో కూడిన క్రైస్తవ్యములో ఉండాలనేదే నా ఉద్దేశం. కానీ మరి ఏ ఆలోచన లేదని దయతో గమనించవలసినదిగా మనవి. అసలు మనలో రావలసిన మార్పులు తెచ్చుకోకుండాను, అసలు నాలో మార్పు రావాలనే సంగతినే గుర్తించకుండాను నేను బాగానే ఉన్నానని చెప్పుకుంటూ కనపడిన వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళ చేత ప్రార్థనలు చేయించుకుని వాళ్ళ మందిరాలకు వెళ్ళి వచ్చి మంచిదే, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. మనకంటూ ఒక ఆధ్యాత్మిక గృహం ఉండాలి కదా, ఒక విశ్వాస గృహం ఉండాలిగా. అలాంటి సామాన్యమైన సంగతులను కూడా కొంతమంది పట్టించుకోవటం మంచిది. మీలో అనేకులు చక్కని క్రమశిక్షణ కలిగి ఉన్నారు, కానీ ఏ మాటకు ఆ మాట కొంతమందికి అదుపు లేదు.
క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. మాటలపైన అదుపు లేదు అంటే ఆలోచనలపైన వాళ్లకు అదుపు ఎప్పుడో లేదనుకోండి. ఆ తర్వాత క్రియలపైన అదుపు కూడా లేనటువంటి విచిత్రమైన జీవన విధానాన్ని కలిగి ఉండి దేవుడేదో నాకు అద్భుతం చేయాలని అనుకోవటంలో అంత అర్థం లేదేమోనని నా భావన. ఈ సంగతులను సదవగాహనతో పరిశీలించవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. మహాజ్ఞాని అయిన సొలొమోను అద్భుతమైన సంగతులను, జీవన విధానాన్ని తెలియజేశాడు. కొంతకాలమైన తర్వాత ఆయన కొంచెం దారి తొలగినట్లుగా కనబడినప్పటికీ ఆయన దారిలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో ప్రపంచానికి జ్ఞానోదయాన్ని కలిగించే మాటలు చెప్పిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల పుస్తకం 23వ అధ్యాయము 3వ వచనములో ఒక ఏలికతో భోజనము చేయవలసి వచ్చినప్పుడు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలను చెప్పాడు. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఆ తర్వాత ఐశ్వర్యాన్ని గురించి, దానికి ముందు పానీయాన్ని గురించి ప్రస్తావన జరిగింది. అదేమిటండి బాబు, రుచిగల పదార్థాలను ఆశించటం తప్ప అంటే, మీరైనా నేనైనా కాస్త రుచిగా ఉంటే 2 ముద్దలు భోజనం ఎక్కువ చేస్తాము. అది తప్పేమీ లేదు. ఎందుకంటే మనందరం ఆహారాన్ని సేవించవలసిన వాళ్ళం. దేవుడే ఆ నియమాన్ని మనకు ఇచ్చాడు. ఆహారము ఔషధముగా మనకు పనిచేసి మనకు ఆరోగ్యమును, సత్తువును కలిగిస్తోంది. అయితే ఇక్కడ ఏలికతో భోజనము చేయవలసి వచ్చినప్పుడు, అంటే కాస్త ఉన్నతమైన వారితో కలిసి భోజనం చేయవలసి వచ్చినప్పుడు ఆహార క్రమశిక్షణను పాటించటం మంచిది అని కూడా చెబుతున్నాడు. ఆహార క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఆహార క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ సంగతులను మనం పట్టించుకోము. ఆహార క్రమశిక్షణ మనం పాటించలేదనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చాలా బరువు పెరుగుతాము. బరువు పెరిగినప్పుడు రకరకాలైన అనారోగ్యాలు వస్తాయి. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు మనలను చూచి చెప్పేది ఏమిటంటే, మీరు ముందు బరువు తగ్గండి అంటారు. బరువుగా ఉన్నవాళ్ళు కూడా పక్కనాళ్ళను చూచి బరువు తగ్గండి అంటారు. అది మంచి మాట కనుక మీరు ముందు తగ్గండి, తర్వాత మాతో చెప్పండి అని మనం అనకుండానే ఆ మాటను స్వీకరించవచ్చు కదా. బహుశా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉండుంటారు. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఈ శరీర ఆకృతి కొన్నిసార్లు చెప్పిన మాట వినదు. మంచినీళ్ళు తాగినా కొంతమంది శరీరం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ బాధ వాళ్ళది. అలాంటి వాళ్ళు కొన్నిసార్లు మనబోటి వాళ్ళను చూచి ఇంకాస్త బరువు తగ్గితే మోకాళ్ళు గట్టిగా ఉంటాయండి అంటారు. నిజమే. ఆహార క్రమశిక్షణ లేనప్పుడు అనవసరమైన జబ్బులన్నీ వచ్చేస్తాయి కదా. పానీయములపైన నియంత్రణ లేదు, ఆహారము పైన నియంత్రణ లేదు. అదేమంటే అది నాకు ఇష్టమండి అంటారు. ఆ ఇష్టమైనది, రుచి కలిగినది మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఆ సంగతి తెలిసి కూడా ఆ సందర్భంలో జిహ్వ చాపల్యముతో మనలను మనం నియంత్రించుకోకుండా వాటన్నిటినీ స్వీకరించి అయోమయం అయిపోయి, నా కోసం ప్రార్థన చేయండి, నాకు గందరగోళంగా ఉంది అన్నట్లుగా కొన్నిసార్లు కొంతమంది భయపడి ప్రార్థనా సహాయాన్ని కోరతారు. మనుషులముగా మీరైనా నేనైనా అప్పుడప్పుడు తడబడే అవకాశాలు ఉన్నాయి కదా. రుచికి మనందరం దాసులము కదా. కాస్త కాకరకాయ కూర తినాలనుకోండి, చాలా కష్టం. కాకరకాయ కూర లేదా మెంతు కూర ఇలాంటి చేదు కూరలు ఎప్పుడైనా మన ఇళ్లల్లో మన అమ్మలు తయారు చేశారు అనుకోండి, ఆ రోజు భోజనం అంతా మిగిలిపోతుంది. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏ విధముగా ఆశీర్వదించి అనేక మందికి వడ్డించాడో, అలాగే రుచిగా లేని పదార్థములు అమ్మ కానీ భార్య కానీ ఎప్పుడైనా ఇంట్లో వండితే బల్లపైన భోజనం అలాగే ఉంటుంది. ఎంతమంది భోజనం చేసినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎవరు పూర్తిగా తినరు కదా. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకరకాయ కూర తినాలంటే చాలా కష్టం. అనారోగ్యాన్ని ఇచ్చే కొన్ని కూరలు తినటం మనందరికీ ఇష్టం. ఇంట్లో వండిన భోజనాల కంటే బయట వండిన భోజనాలను తెప్పించుకొని తినే పద్ధతి ఈ కాలంలో మరీ అధికమైపోయింది. ఎందుకంటే పని ఒత్తిడి, 2 ఉద్యోగాలు చేస్తున్నారు, కొంచెం బద్ధకంగా ఉంది. అందుకని కాస్త ఫోన్ చేస్తే వాళ్ళే మన ఇంటికి తీసుకొస్తున్నారు. ఆ పదార్థాలు కాస్త రుచిగా ఉంటున్నాయి. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వాటిని తినటానికి అలవాటు పడ్డారు. వాళ్ళతో పాటు ముందు పెద్దలు వద్దనుకున్నా వీళ్ళు కూడా అలవాటు పడ్డారు. తద్వారా రకరకాలైనటువంటి ఇబ్బందులు శరీరానికి సంక్రమిస్తున్నాయి.
మరి అలాంటప్పుడు వాటిలో నుంచి బయటపడటానికి మనం ప్రార్థనలు కోరుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. ఇవన్నీ సామాన్యముగా ధ్వనించినప్పటికీ మన వైపు నుండి మనం తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలను కనీసంగా తీసుకోకపోతే ఎట్లాగండి? విద్యార్థులు చదవాలి, అంతేగాని మన పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేస్తారు, ఆయన హాల్ టికెట్లు చేతుల్లోకి తీసుకుని ప్రార్థన చేస్తే మనందరం పాస్ అయిపోతామని అనుకుంటే ఎలాగండి? వాళ్ళు అలా చెయ్యటం మనకు మనోధైర్యాన్ని కలిగించటానికి, దేవుడు ఆ కుటుంబాలలో ఉన్న పిల్లలకు కాస్త మేలు చేయాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే దాని అర్థం మనం చదవకుండా, ఏ విధముగానూ పాఠ్యాంశాలను పరిశీలించకుండా దైవదాసులు ప్రార్థన చేశారని వెళ్ళిపోయి జవాబులు రాయగలమంటారా? ఒకసారి ఆలోచించండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. మన చదువులు మనం చదవాలి. శారీరక వ్యాయామాన్ని మనం కొంతవరకు చేయగలిగినంత వరకు అయినా చెయ్యాలి కదా. అసలు ఏమీ చేయకుండా నా కోసం ప్రార్థన చేయండి, పలానా జబ్బు చేసింది, మరి డాక్టర్లు చాలా తీవ్రంగా చెప్పారు, హెచ్చరించారు. నిజమే, వాళ్ళు ఏం చెప్పారు? కొంచెం ఈ ఆహార పదార్థాలు మానేయండి అమ్మా, ఇవి తినకూడదు నాయనా, కొంచెం ఉదయాన లేచి కాస్త నడవండి, మీరు చేయగలిగిన వ్యాయామం చేయండి, లేకపోతే ఈ తీవ్రత మరింత పెరిగిపోతుంది అని వాళ్ళు చెప్పారు. వాటిని ఏమీ చెయ్యము, కానీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అందరినీ అడుగుతాము. అలా అడగటం తప్పని నేను అనటం లేదు. శ్రద్ధగా ఈ నా మాటలు వినాలి, అందులో ఉన్న భావాన్ని గ్రహించాలి. ప్రార్థన కోరటం తప్పు కాదు, కానీ మన బాధ్యతను మనము విస్మరించటం అనే సంగతిని ఆలోచించటం అంతకంటే ప్రాముఖ్యమైన సంగతి కదా. తలుపులు తెరచి దేవుడే నా ఇంటిని కాపాడతాడు, దేవుడే నాకు సంరక్షకుడు అనే భావనతో ఒకవేళ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే దారిన పోయే వాళ్ళు ఎవరైనా వచ్చి దొరికినది దొరికినట్లుగా ఎత్తుకుపోయే అవకాశం ఉన్నదిగా. దేవుడు సంరక్షకుడు అనే మాట నిజమే, కానీ మనం తలుపులు వేసుకునే బాధ్యతను మనకు నేర్పించాడుగా. దేవుడు పోషించేవాడనే మాట నిజమే, కానీ ఆయన వచ్చి మనకు భోజనాలు వండి పెట్టడుగా. మనమే సరుకులు తెచ్చుకోవాలి, బియ్యం తెచ్చుకోవాలి, వండే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఓపిక లేకపోతే ఆ వండే శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. దేవుడు పోషించువాడు అన్నాడు కదా అని నేను ఏ భోజనాలు వండను, నన్ను పోషించు నాయన అంటే కుదురుతుందా? దేవుడు స్వస్థపరిచేవాడు. దేవుడు స్వస్థపరిచేవాడనే మాటను బట్టి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా రోగాలన్నీ తెచ్చుకుని, దేవా నీవు స్వస్థపరుస్తానన్నావు, నన్ను స్వస్థపరుచు అని ప్రార్థనలు చేసే పద్ధతికి కొంతమంది అలవాటు పడ్డారు. మన వైపు నుండి మనం తీసుకునే జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి కదా, వాటిని ఎందుకు విస్మరిస్తున్నారు? బాధ్యతలను విస్మరించి భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తారా? బాధ్యతను గుర్తించటం ఏ వయస్సులోనూ కొంతమందికి చేతగాటలేదా? అదేమంటే నాకు ఎప్పుడూ సమస్యలండి, అసలు నా జీవితం అంతా సమస్యల మయమండి. నిజమే, కొన్నిసార్లు కొంతమందికి అలాంటి జీవితాలు ఉన్నాయి. అలాంటప్పుడు అసలు ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి, నేనేం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాను, అలా మాట్లాడినందునే కదా నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయని స్వీయ పరిశీలనతో దేవుని సహాయముతో వారెందుకు తమను తాము అదుపులో ఉంచుకోలేకపోయారు? అదేమంటే నాకు సమస్యలు వస్తున్నాయి, యోబు లాంటి శ్రమలు నాకు వచ్చాయి అని పోల్చుకుంటారు. యోబు శ్రమలకును మన శ్రమలకు ఏమైనా అసలు పొంతనుందా? మాట్లాడటానికి పెద్ద ఖర్చు లేదు, వినటానికి కూడా పెద్ద ఖర్చు లేదు, కనుక మనం ఇలా మాట్లాడుకుంటూ పోతాము. ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నలిగిపోతున్నానండి, ఎప్పుడు చూచినా నేను చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అంటారు. కారణము ఆర్థిక క్రమశిక్షణ వాళ్ళకి లేదు. ఎప్పుడు ఏ వస్తువు కొనాలో తెలియదు, ఎంతలో కొనాలో తెలియదు. వాళ్ళను వీళ్ళను చూచి పోటీ, వాళ్ళకి ఏదైనా వస్తువు ఉంటే నాకు కూడా అది ఉండాలి, అదొక రకమైనటువంటి పోటీ. ఇతరులను చూచి ప్రేరేపించబడటం మంచిదే, కానీ మన స్థాయి స్తోమతను బట్టి మన జీవితాలు ఉండటం చాలా ప్రాముఖ్యం కదండి. ఎప్పుడైతే ఆర్థిక క్రమశిక్షణ లేదో, ఆర్థిక చిక్కులు, ఆ తర్వాత అప్పులు, వీటి మధ్యలో బంధించబడి నేను నలిగిపోతున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారు, దాని గురించి నా ఇబ్బంది ఏమీ లేదు, కానీ అన్ని సమస్యలు రావటానికి గల కారణాన్ని కుటుంబం అంతా కూర్చొని ఆలోచిస్తే బాగుంటుంది కదా. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుందాము, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, మనం ఈ పద్ధతిని అనుసరించటానికి మంచిది కాదు. ఇప్పుడు ఆ వస్తువు కొనకపోయినా మనకు పోయేదేమీ లేదు,
అనే ఆలోచనతో దైవ సంబంధితమైన క్రమశిక్షణలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలను తగ్గించుకోగలం కదా. అలాంటి వాటిని ఆలోచన చేయకుండా నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేదు, నా దగ్గర డబ్బులు లేవని నా ఇంటికి ఎవరూ రావట్లేదు అని ఇలాంటి ఆలోచనలతో పరనిందలో బ్రతుకుతూ అదేదో ఆధ్యాత్మికతగా మనం భావించనక్కర్లేదు. ఏలికతో కలిసి భోజనం చేసేటప్పుడు ఏ భోజనం చెయ్యాలో, ఎంతవరకు చెయ్యాలో, ఏ పానీయాలను సేవించాలో, ఏ పానీయాలను ఉపసంహరించుకోవాలోననే సంగతి తెలుసుకోమని జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. అవి మోసపుచ్చు ఆహారములు. మోసపుచ్చు ఆహారములు అంటే మనిషిని అదుపు తప్పించే ఆహారాలన్నమాట. ఈ రోజుల్లో జరుగుతూ ఉన్న విందులు వినోదాలలో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో, ఏ ఆహారము తినకూడదో ఆ ఆహారాన్ని అధికంగా సేవిస్తున్నారు. ఏ పానీయము సేవించకూడదో ఆ మత్తు పానీయాలను అనవసరముగా స్వీకరించి తమ్మును తాము మోసం చేసుకుంటూ దారుణమైన పరిస్థితుల మధ్యలోకి వెళుతున్నారు. ఈ రోజున దేవుని ప్రజలారా, మేము అలాంటి పనులేమీ చేయటం లేదండి, మేము ప్రభువుని విశ్వసించాము, దేవుని సన్నిధిలో సాగుతున్నామని చెప్పుకునే అనేకులు వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఏ ఆహారాన్ని భుజించాలో, ఏ ఆహారాన్ని తిరస్కరించాలోననే సంగతిని ఎంతమంది ఆలోచిస్తున్నారు. అదేమంటే నాకు ఇష్టమనే భావన. నాకు కొన్ని ఇష్టమే, మీకు కొన్ని ఇష్టమే. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా నియంత్రించుకోవాలో తెలుసుకోవాలి. ఇంకొక మాట కూడా ఉన్నది. యెషయా పుస్తకం 1వ అధ్యాయము 19వ వచనములో భక్తుడైన యెషయా చెప్పిన మాటను మనం పరిశీలిస్తే, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అంటే దేవుని మాటను మనం శ్రద్ధగా విని ఆ మాటలను అనుసరించినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించటానికి, స్వీకరించటానికి అవకాశం దొరుకుతుంది. అంటే దేవుని మాటలను శ్రద్ధగా వింటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది, ఆధ్యాత్మికంగా కూడా చైతన్యవంతులమై మన జీవితాలను చక్కగా ముందుకు కొనసాగించుకుంటాం. దేవుని వాక్యాన్ని మనం వినాలి. అంతేగాని ఎంతసేపు నాకు దేవుని వాక్యం చెప్పటం వచ్చు అంటే, చెప్పవలసిన సమయంలో చెప్పాలి, వినవలసిన సమయంలో వినాలి, చదవవలసిన సమయంలో చదవాలి, ధ్యానింపవలసిన సమయంలో ధ్యానించాలి. అంతేగాని నేను వినే మనిషిని కాదు, చెప్పే మనిషిని అన్నట్లుగా అన్నిసార్లు భావించలేం కదా. ఎన్ని సంగతులు తెలుసండి మనకు. జీవితంలో ఎన్ని చదువులు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత జ్ఞానం దేవుని సన్నిధి నుండి పొందుకున్నా, దేవుని అనంత జ్ఞానాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు తెలిసింది ఎంత, మనం చేసే సేవ ఎంత, మన ఉపన్యాసాలు ఎంత, మన భక్తి జీవితాలు ఎంత, ఎంతమందిని మన జీవితాలు ప్రభావితం చేశాయి, ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించాయి, ఎంతమందిని ప్రభు సన్నిధిలో నుంచి దూరంగా తరిమేశాయి. ఇవి కూడా పరిశీలనకు అర్హమైనవి కదా. సంఘాలలో కొంతమంది తమ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చక్కగా జరగకుండా అనవసరమైన అభ్యంతరాలను కలిగించి ఎన్ని అవరోధాలను సృష్టిస్తున్నారో. ఎందుకంటే వారికి ఉన్న ఆర్థిక స్థితిగతులను బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి. అందరూ కాదు, కొంతమంది. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన ఆహార క్రమశిక్షణ మన జీవితాలకు ఎంతో అవసరం. ఈ సంగతులను మనం దానియేలు పుస్తకం 1వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలలో చూడగలం. రాజు భుజించు భోజనము, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. ఆ తర్వాత వచనాలు చదివితే మిగిలిన 3 యవ్వనస్తులు అజర్యా, హనన్యా, మిషాయేలులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి, భోజనానికి శాకాహారాన్ని ఇప్పించండి, పానీయానికి కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తే సరిపోతుందండి, ద్రాక్షరసంతోనూ రాజుగారు భుజించే విలువైన భోజనాలతో మాకు పని లేదు, ఎందుకంటే ఆ భోజనాలు చేసి పెరిగిన వాళ్ళం కాదు, మేము ఆధ్యాత్మిక భోజనం చేసేవాళ్ళం, దేవుని యందు భయభక్తులు అనే భోజనాలను చేసిన వాళ్ళం, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని మా దేశంలో ఆ సంగతులను కంఠస్థం చేసి మా తాత తండ్రులు చేసిన పాపానికి ఫలితంగా మీ దేశానికి బానిసలుగా వచ్చాము. కానీ మా భావాలు బానిస భావాలు కాదు, బాధ్యత లేని భావాలు కాదు, బాధ్యత లేని భక్తి కాదు, దయచేసి మీరు మా అభ్యర్థనను స్వీకరించండి అని నపుంసకుల అధిపతిని వేడుకున్నారండి. వీరు అడగకుండానే
శ్రేష్టమైన భోజనాలు, శ్రేష్టమైన పానీయాలు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని భుజించి తమ్మును తాము అపవిత్రం చేసుకోవద్దు అని అనుకున్నారు. ఇది ఎంత గొప్ప స్వీయ నియంత్రణ ఆలోచించండి ఒకసారి. ఏలికతో భోజనం చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. రుచిగల పదార్థములను ఆశించి నిన్ను నీవు మోసం చేసుకోమాకు అని సొలొమోను చెప్పిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భము వేరైనప్పటికీ అందులో ఉన్న భావాన్ని మనం ప్రధానంగా పరిశీలించాలి కదా. ఇక్కడ ఈ యవనస్తులు పట్టుమని 20 ఏళ్ళు లేవు. ఇంత మహాజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? తల్లిదండ్రులను బట్టి వచ్చింది. తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పించారు ఏ భోజనం చేయాలి, ఏ భోజనం చేయకూడదు, ఏ పానీయం స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదని వాళ్ళు చక్కగా చెప్పి వాళ్ళని పెంచారు. ఇది తల్లిదండ్రుల బాధ్యత అంటే. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు ఏమి తినాలో తెలియదు, ఏం తాగాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళకూడదో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు వెళ్ళకూడదో తెలియదు. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధువులను ఏ విధంగా గౌరవించాలో తెలియదు. కనీసం పలకరించడం కూడా చేత కాదు. వాళ్ళు పలకరించినప్పుడు కొంతమందికి సమాధానం చెప్పటం కూడా చేత కాదు. అదేమంటే ఆధునిక ప్రపంచమని, తరం మారిపోయిందని, ఈ తరము వాళ్ళల్లో అధికమైన చురుకుదనం వచ్చేసిందని చెప్పుకొని మనం అందరం మురిసిపోతున్నామా? ఇది చాలా ప్రత్యేకమైనటువంటి తరం అండి, మనలాగా లేరండి, అసలు మనలాగా ప్రొద్దునే లేవరండి, మనలాగా చదవరండి, మనలాగా సంస్కారం లేదండి, వీళ్ళది ఒక ప్రత్యేకమైన తరం అని మురిసిపోతున్నామా? వీళ్ళని అడిగితే చెబుతారు ఏ భోజనాలు చెయ్యాలో, ఏ భోజనం ఆరోగ్యకరమైనదో, ఏ పానీయము ఆరోగ్యాన్ని కలిగిస్తుందో, ఏ పానీయము ముత్తును కలిగించదో, ఏ పానీయము చురుకుదనాన్ని కలిగిస్తుందో వీళ్ళని అడిగితే చెప్తారు. అప్పుడు నపుంసకుల అధిపతి అనుకున్నాడు, వీళ్ళు అమాయకులలాగా ఉన్నారు, అడగకుండానే మంచి విందు భోజనాలు ఏర్పాటు చేస్తే వద్దంటారేంటి అని అనుకుని, మీరు చెప్పినట్లుగా శాకాహారాన్ని మీకు అందిస్తాము, 10 రోజులైన తర్వాత మిమ్మల్ని పరీక్షిస్తాము, అప్పుడు మిమ్మల్ని చూచి ఆ తదుపరి నిర్ణయం జరుగుతుంది అని చెప్పారు. 10 రోజులు అయిపోయింది. వీళ్ళ ముఖాలు కళగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. రాజుగారు భుజించే భోజనం చేసే వాళ్ళ ముఖ కవళికల కంటే వీళ్ళు అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. అందుకని నపుంసకుల అధిపతి కానివ్వండి, మీ పద్ధతిని అనుసరించండి అని చెప్పాడు. అంటే ఇది అత్యంత సామాన్యంగా అనిపిస్తుంది. ఈ మాటలు కూడా మనం వినాలా, చెప్పాలా అని అనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని గ్రహించండి. ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థములు, రుచి కలిగిన పదార్థములు స్వీకరించటం తప్పే, కానీ ఆ రుచి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ పదార్థాలను ఉపసంహరించుకోకపోయినట్లయితే మన ఆరోగ్యాలు ఇబ్బందిలో పడతాయి కదా. ఆ తర్వాత యేసుక్రీస్తు లోకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనములో చెప్పిన మాట, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అంటే అనవసరపు ఆహార పదార్థములు, పానీయములు మీకు మందత్వాన్ని కలిగించకుండా కాస్త చురుకైన వారుగా ఉండి, ప్రభు అయిన యేసు 2వసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెబుతున్నాడు. దేవుని ప్రజలమైనటువంటి మనం ఈ సంగతులను జాగ్రత్తగా ఆలోచించాలి. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. రుచిగల పదార్థములు తినవద్దని కాదు, ఒకవేళ ఆ రుచిగల పదార్థములు మనకు హానిని కలిగిస్తాయి అనుకున్నప్పుడు వాటిని ఉపసంహరించుకుని మన ఆరోగ్యాలను మనం కాపాడుకుంటూ మన కుటుంబాలకు పెద్దగా కొంతకాలం జీవించి వారికి చెప్పవలసిన సంగతులను చెప్పాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణతో పాటు ఆహార క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ, భౌతిక క్రమశిక్షణలు కలిగి మన జీవితాలను, కుటుంబాలను, సేవలను సమర్థవంతంగా ముందుకు సాగించుకుందాం. ఎప్పటికీ ఆ క్రమశిక్షణ కలిగి జీవించే అనేక మందిని నేను అభినందిస్తున్నాను. ఒకవేళ తడబడేవారు స్థిరపడి దేవుని దీవెనలు పొందుకునే విధంగా జీవన విధానాన్ని మలచుకోవాలని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.